మాట్లాడారు. ఐటీ టవర్ వచ్చేసి మీకు తెలుసు, ఐటీ టవర్ అంతకుముందు నాగవరం సభలో కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేశారు. అసలు ఐటీ టవర్ కు జీవో ఉంటే చూపించమనండి, లెటర్ ఇచ్చి ఫౌండేషన్ వేసారు. దాని మీద కేటీఆర్ గారి మీద ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి, మేము బరాబర్ జీవో తీసుకొచ్చేస్తే అది నేనే తెచ్చినట్టు. సో ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ కానీ ఇది కానీ ఒకవేళ ఆ జీవోనే కంటిన్యూవేషన్ వచ్చి ఫైనాన్షియల్ ఏ గవర్నమెంట్ వస్తే ఇస్తుందని కొద్దిసేపటికి అనుకున్నాం. కొద్దిసేపటికి అదొక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి కొద్దిసేపు ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడాలి. ఒకవేళ అదే నిజమైతే కేఎల్ఐకి ఫౌండేషన్ ఎవరు వేసారు? కేఎల్ఐకి ఫౌండేషన్ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న ఫౌండేషన్ వేసినాం. సో టెక్నికల్లీ 5,400తో మనం స్టార్ట్ చేసినాం. తర్వాత అది 20,000 కోట్లకు పోయింది. అదంతా వేరే సబ్జెక్ట్. మళ్ళీ దానికి రెగ్యులేటర్ కట్టి ఆ బుద్ధరం లెఫ్ట్ కెనాల్ కూడా ఆ 10,000 ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది, రైట్ కెనాల్ కూడా 10,000 ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది. సో అది ఆ పాత గవర్నమెంటే చేసింది. ఇరిగేషన్ వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి నువ్వు ఒప్పుకో, దీన్ని నేను కన్విన్స్ చేస్తాను. సో అట్లా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి 2-3 ఫ్రెండ్లీ మీటింగ్లలో, మనం విలేకరుల మీటింగ్లలో మనం మాట్లాడుకున్నాం. వనపర్తిని మా సీఎం గారు 5 సంవత్సరాల్లో మీరు చాలా అంటే నష్టపరిచిందని మాటనే చెప్పాడు. నేను చాలాసార్లు చెప్పిన March 9th, 2023 రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేసిన రోజునే చెప్పిన, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి. వనపర్తిని మీరు ధ్వంసం చేసిండ్రు, విధ్వంసం చేసిండ్రు. మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఎంబడుల కోసమే చేసినారు. ఆ ధ్వంసం చేసిన వనపర్తిని, విధ్వంసం చేసిన వనపర్తిని, ఆ వనపర్తిని ఇంకా మళ్ళొక్కసారి ఆయన గెలిపిస్తే మన ఇంటి ముందర కాంపౌండ్లు పెద్ద ఉంటే ఆ ఓకలు కూడా తీసుకుంటాడు. మా చెల్లరోళ్ళ మీలో, కుంటల మీలో, దేవాలయ పొలాల మీలో, సంత పొలాల మీలో అవన్నీ ఇంతకుముందే మాట్లాడినాం. మళ్ళా దాని గురించి మాట్లాడదలుచుకోలే. కాకపోతే ఆయన అన్నందుకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ మధ్యకాలంలో మనం చెప్పినట్లే పాత ఆయన చేసిన ఆ 9.5 ఏళ్లలో చేసిన వాళ్ళ తప్పుల గురించి కానీ మేము కానీ మా రేవంత్ గారు కానీ వాళ్ళ మీద స్టార్ట్ చేస్తే వేరే పనేం లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఎఫ్ఐఆర్ చేసుడు, పోలీస్ స్టేషన్లకు పెట్టుడు, ఇదే పని సరిపోతుంది. అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు. సో దాని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటున్నాం. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మాకు తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. అవన్నీ మేము 2 టర్ములు మా విలేజ్ లో సర్పంచ్ ఉన్నాం. తర్వాత ఎంపీటీసీ, ఎంపీపీగా అడ్మినిస్ట్రేషన్ తెలుసు నాకు. తర్వాత ఎమ్మెల్యేగా వనపర్తి ప్రజలు ప్రమోషన్ ఇచ్చారు. సో మేము ఎట్లా డెవలప్మెంట్ చేయాలో తెలుసు, సెక్రటరియట్ కు ఎట్లా ఫైల్ తెచ్చుకున్నారో తెలుసు, ఎవరిని రిక్వెస్ట్ చేయాలో తెలుసు, ఎట్లా జీవోలు తెచ్చుకున్నారో తెలుసు, వనపర్తికి ఏం అవసరం ఉన్నదో తెలుసు. దాంతో పాటు నిన్న వేసిన 722 కోట్లతో ఆ జీవోలు ఎప్పుడు తెచ్చినాం తెలుసు. ఆయనకు ఒక ఎగ్జాంపుల్ సమాధానం చెప్పిన 2 మాట్లాడాను కాబట్టి ఆ ఐటీ టవర్ జీవోలు లేకుండా నువ్వు ఎట్లా ఫౌండేషన్ వేస్తావు, అది నీ క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుంది మీ మీద. అది కాకుండా రాబోయే రోజులలో వనపర్తికి సంబంధించి, వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి బైపాస్ రోడ్ కానీ, రోడ్ వైండింగ్ కానీ, కొన్ని కాలనీలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అట్లనే వనపర్తిలో పాలిటెక్నిక్ రెనోవేషన్ కానీ, వనపర్తికి సంబంధించిన దానికి అన్నిటి కలిపి 227 కోట్లకు సీఎం గారికి మేము ప్రపోజల్ ఇచ్చినాం. అది ప్రాసెస్ లో ఉంది. మున్సిపాలిటీకి ఆ రోడ్లు, డ్రైన్లు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అదొక 20 crores ఇచ్చినాం. అది ప్రాసెస్ లో ఉంది. జేఎన్టీకి సంబంధించింది 15 రోజుల నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నా కానీ అది కొంచెం ఫైనాన్స్ నుంచి క్లియర్ కాలేదు. అదొక 155 కోట్లతో సొంత బిల్డింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాంతో పాటు వనపర్తిలో 14 ఆర్గనైజేషన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన అగ్రికల్చర్ కానీ మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని రెంట్ బిల్డింగ్ లో ఉన్నాయి. అది కూడా దానికోసం కూడా అన్ని బిల్డింగ్లు ఇవ్వాలని కోరుకున్నాం. 92 కోట్లతో అది కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం. దాంతో పాటు బుద్ధారం స్టేజ్ 2 రిజర్వాయర్ కూడా 77 crores తో చేస్తున్నాం. అన్ని వనపర్తి నియోజకవర్గానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎగ్జాంపుల్ గణప సముద్రం, వేణుగోపాల సముద్రం, కృష్ణ సముద్రం, రంగ సముద్రం, ఇవన్నీ మనకు వనపర్తికి ఎండ్లో ఉన్నాయి, టైల్ ఎండ్ లో ఉన్నాయి. నీళ్ళు అటు వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీ అయిపోతుంది. సో మనకు మీనా రిజర్వాయర్లు ఉంటే ఫస్ట్ June, Julyలో మనకు నారు పోసుకోవడానికి, April, Mayలో ఎండిపోకుండా కృష్ణానది నీళ్ళు తగ్గినప్పుడు ఇబ్బంది ఉండకూడదని గొల్లపల్లి కొత్త రిజర్వాయర్ 985 కోట్లతో ప్రపోజల్ పోయింది. ఆ ప్రపోజల్ కూడా జియో స్టేజ్ లో ఉంది. అది కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం. దాంతో పాటు వనపర్తిలో ఎస్సీ పంచాయతీరాజ్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్,
మన సబ్ రిజిస్టర్ ఆఫీస్, దాంతోపాటు ఇంకా చాలా ఎస్సీ ఆర్ఎండ్బి మిగతా అన్ని ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కూడా డిపార్ట్మెంట్లకు వాళ్ళకి ఆఫీసులు లేవు, అవి కూడా ఒక 84 కోట్లతో అవి కూడా తీసుకొస్తున్నాం. అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కోసం 45 కోట్లు, దాంతో పాటు ఒక్కొక్క 130 జీపీలకు నిన్న సీఎం గారిని అడిగినాం. ఒక్కొక్క జీపీకి దాదాపు ఒక 20 కోట్లని ఇస్తే 25 కోట్లు 20 లక్షలు ఇస్తే అదొక 27 కోట్లు అయితే. వనపర్తిలో స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి అబ్బాయి ఉన్నాడు కాబట్టి, వనపర్తి శివసేన రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక 51 crores అది కూడా మనం ప్రాసెస్ ఇమ్మీడియట్ గా అన్ని ఎస్టిమేషన్ స్టేజ్ లో అది కూడా పంపించినాం. 1000 కోట్లకు అన్ని ప్రపోజల్ పంపించినాం. తొందరలోనే రెగ్యులర్ గా వచ్చేవి ఇవన్నీ రైతు బంధు కానీ, ఇందిరా మైన్లు కానీ, స్కీమ్స్ కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, ఆర్టీసీ సబ్సిడీ కానీ, ఇవన్నీ కాకనే ఇంకా త్వరలోనే ఇంకొక 1000 కోట్లతో వనపర్తికి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు, సొంత బిల్డింగ్లు అన్ని డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ మాకు ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టి తీసుకుపోయినా, ఎక్కడన్నా ఒక ఎకరా కబ్జా చేసినా, ఎక్కడన్నా ఇంకేదైనా చేసినా నాకు నొప్పి అవుతుంది కాబట్టి నేను ఎలక్షన్ల ముందర ఏం చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాపల కార్లక వనపర్తి నియోజకవర్గానికి పెద్దపాలేరులాగా పనిచేస్తా. ఎక్కడ ఒక తప్పు చేసే సమస్య లేదు. ఇక్కడ నేను ఇంతకు ముందు నేను ఊర్లలో ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడు 14 నెలల్లో నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పండి అని మా వాళ్ళని అడిగిన, ప్రజలను అడిగిన, మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఇక్కడ తప్పు చేసినట్లు కానీ, ఎవరితో డబ్బులు తీసుకున్నట్లు కానీ, ఎవరితో లంచం తీసుకున్నట్లు కానీ ఇక్కడ మీరు చెప్తే కూడా మీరు డైరెక్ట్ నాకు చెప్పొచ్చు, ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు. నేను అంతా నీట్ గా నిజాయితీగా పనిచేద్దామని డిసైడ్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చిన. నేను రాజకీయాల్లో అట్లే చేస్తా. కానీ కొంతమంది పెద్ద మనుషులు, కొంతమంది మాజీలు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళకు కడుపుల కట్టెలు పెట్టుకొని కళ్ళలో రక్తం వస్తుంది. అసలు ఏంది ఎట్లా తీసుకుపోతున్నాడు, ఎట్లా దూసుకోపోతున్నాడు, ఎట్లా పని చేస్తున్నాడు, ఇవన్నీ జీవోలు ఎట్లా వస్తున్నాయని మేము ఉండమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నీవు చేసింది నిజంగానే డెవలప్మెంట్ అయితే, నువ్వు చేసింది భూతద్దం డెవలప్మెంట్ అయితే పోయిన ప్రెస్ మీట్ లో నేను చెప్పిన, నేను పేపర్లతో సహా రాజీవ్ చౌక్ వస్తా, డేట్ చెప్పండి, మీరు కూడా రండి. ఏడ చేసినారు, మీరు ఎక్కడ చేసినారు, ఏం చేసినారు, ఏదులా రిజర్వాయర్ అనేది అది పాలమూరు రంగారెడ్డిలో ఒక భాగం. అవన్నీ అప్ టు రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ కూడా పోతాయి. అది నీకేం సంబంధం? అది కాకుండా ఏం చేసినాం, వనపర్తి నియోజకవర్గానికి ఏం భూతద్దం డెవలప్మెంట్ చేసినాం, మేమేం చేసినాం లెక్కలతో సావస్తాం. కానీ ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని, పిచ్చి పిచ్చిగా చేయొద్దని ఇవన్నీ సలహాలు ఇస్తున్నాం. ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నాం. అట్లా ఇంకొకసారి మాట్లాడితే మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు. మేము మీ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. మీకు ఆల్రెడీ వనపర్తి ప్రజలు పోలైన ఓట్లలో 50.25% 1,07,258 ఓట్లు వేసి నేను ఇంటికి పంపించి నన్ను గెలిపించింది. 5 ఏళ్ళు ఉంటాం, నేను 5 ఏళ్ళు ఉంటాం, మా ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళు ఉంటాం. 5 ఏళ్ళు మాకు టైం ఇస్తే, నేను చెప్పినా చేయకపోతే, నేను చెప్పిన అబద్ధాలు అయితే మమ్మల్ని ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. మీకు అదే చేసారు. నువ్వు చెప్పిన అబద్ధాలు, మీ కేసీఆర్ చెప్పిన అబద్ధాలు, మీ కేటీఆర్ చెప్పిన అబద్ధాలు, కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు అలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి. లేని పోని మాట్లాడొద్దని మళ్ళొక్కసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఈ డెవలప్మెంట్ లో మీరు కూడా పాలు పంచుకోండి. మీరు అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మళ్ళీ రాబోయే రోజులలో లోకల్ బాడీలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీ ఇంటికి పంపించారు, పార్లమెంట్ ఎలక్షన్ లో గుండు 0 ఇచ్చిండ్రు, లోకల్ బాడీ ఎలక్షన్ లో మీకు ఒక్కటంటే ఒక సర్పంచ్ గెలవరు, ఒకటంటే ఒకటి వార్డు మెంబర్ గెలవరు, కౌన్సిలర్ గెలవరు. కాబట్టి ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని దీవించడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు అబద్ధాలు చెప్పకుండా, మిమ్మల్ని ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. మీరందరూ ఒక సెకండరీ రాజకీయాలు వెనకాల ఉండి ముందర ఇంకోని పెట్టి రాత్రి పూట ఒక దగ్గర పోయి ఫోన్ చేయించుకుంటారు, పొద్దున పూట ఒక దగ్గర పోయి ఫోన్ చేయించుకుంటారు. దమ్ము ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడి, దమ్ము లేని సన్యాసులే అట్లా వెనక నుంచి చేస్తారు. కాబట్టి మేము ఎదురుగా పోరాటానికి రెడీగా ఉన్నాం. నీవు కొండ బండ గుట్ట నేను నెంబర్ 4 అన్న రోజు మేము తీసవతల పడేసి మేము ఎదురొచ్చి నిలబడి గెలిచినాం. మాటలకు ఎవరు ఇక్కడ అసలు కేరేజ్ ఏం నువ్వు అబద్ధాల కోరు, నువ్వు మోసాల కోరు, నువ్వు కబ్జా కోరు అని అలాగే వనపర్తి ప్రజలు డిసైడ్ అయ్యారు. వనపర్తి ప్రజలు 6 వేసిండ్రు. మేము ఆ పనిష్మెంట్ బట్టి రోజు కుమిలి మీరు అట్లా కుమిలి కడుపు నొప్పుతో చావండి. మేము ప్రజలకు సేవ చేసుకుంటుంటాం. మీ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ రేవంత్ రెడ్డి గారు వనపర్తి పర్యటనకు వచ్చినప్పుడు వనపర్తిలో ఆయనకున్న అనుభూతులు, ఆయన ఇక్కడ బాల్యంలో ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఎక్కడెక్కడ రెంట్కున్న ఇల్లు కానీ, ఆ చదువుకున్న కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో ఒకసారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని వాళ్ళందరినీ ఒకసారి పలకరించి, అంతకుముందు వారం రోజుల కిందటి నుంచి సీఎం గారి దగ్గర నేను, గౌరవ మల్లు రవి గారు, మా కాంగ్రెస్ పెద్దలందరూ ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి దానిలో దాదాపు 720 కోట్లు సీఎం గారు ఇచ్చినాయి. దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ గారు అదొక 100 కోట్లు, దాంతోపాటు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా కొన్ని ట్రామా సెంటర్, ఒకటి సిటీ స్కాన్ నిన్నటి వరకు జీవో రాలేకపోయినాయి, అవి కూడా ఒక 2 రోజులు వస్తాయి. సో అవన్నీ 1000 కోట్లతో అభివృద్ధి అనే నినాదంతో మనం నిన్న కొన్ని ఫౌండేషన్స్ చేసుకున్నాం. దానిలో భాగంగానే ఈ వనపర్తి మీద ఉన్న ప్రేమతోన కొండారెడ్డిపల్లిలో పుట్టి అచ్చంపేట నియోజకవర్గమైన, కొడంగల్లో ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్యే గెలిచిన, మల్కాజ్గిరిలో ఎంపీఏ గెలిచిన, వనపర్తితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాకు ఇక వనపర్తి కల్చర్, వనపర్తి నేను కరెక్ట్ మెచ్యూర్డ్ అయ్యే టైంలో వనపర్తి కల్చర్ నాకు ఉంది, వనపర్తితో నాకు చాలా సంబంధం ఉంది. అవన్నీ చెప్పిందంతా మీరు విన్నారు నిన్న. దానిలో భాగంగానే అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తికి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ